నమస్తే అండి. వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. సార్ నమస్తే. నమస్తే అమ్మా. ఈ జీవన రేఖలో ఇప్పుడు ప్రజెంట్ యూత్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ముఖ్యంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్య స్ట్రెస్. ఇప్పుడు మరీ చిన్న చిన్నవి కూడా తీసుకోలేకపోతున్నారు. ఈవెన్ తల్లిదండ్రులు ఒక మాట అన్నా తీసుకోలేకపోతున్నారు. హైయర్ ఎడ్యుకేషన్ దగ్గర వెళ్ళి అక్కడ ఒక చిన్న ప్రెషరో లేకపోతే స్ట్రెస్, ఇప్పుడున్న కాంపిటీషన్ని కూడా తీసుకోలేక మధ్యలోనే తనువు చాలించడం, ఇవి చాలా బాధాకరం. ఇట్లాంటివి మనం ఈ జీవన రేఖలో తెలుసుకోవచ్చా? తెలుసుకొని ఏవైనా ప్రికాషన్స్ తీసుకోవచ్చా? తప్పనిసరిగా ఉందమ్మా. మనకి శాస్త్రం తెలియాలే కానీ ఇదేంటంటే వీళ్ళకి అంటే ఏంటంటే న్యాచురల్గా కాకుండా అర్ధాంతరంగా మధ్యలో ఏంటంటే తీసుకునేటువంటి ఈ బలవన్ మరణాలు కానీ, లేకపోతే వాళ్ళు యాక్సిడెంటల్లో వెళ్ళిపోవటం కానీ, లేదంటే ఎదుటివాడు ఏదైనా ప్లాన్ ప్రిపరేషన్ ఎగ్జిక్యూషన్ చేసి 302 కింద మర్డర్ కింద వెళ్ళిపోవటం కానీ, ఇలాంటివి జరిగేటప్పుడు ఏమవుతుందంటే మీకు జనరల్గా ఇది ఇప్పుడు ఈ 3 రేఖల్లో ఇక్కడ ఈ భవిష్యత్ రేఖ తీసేస్తే ఇప్పుడు ఈ జీవన రేఖ ఉంది కదా, ఈ జీవన రేఖ ఆధారంగా మనం దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు. అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు పూర్ణాయుర్ధాయం అనేది ఏంటంటే ఒక్కొక్క రేఖ ఒక పక్క స్టార్ట్ అవుతుంది, ఒక పక్క ఎండ్ అవుతుంది. ఇదేంటంటే ఈ రేఖ వచ్చి ఇక్కడ స్టార్ట్ అవుతుంది, స్టార్టింగ్ పాయింట్ ఇది, ఎండింగ్ పాయింట్ ఇది. ఓకే. కనుక ఏంటంటే ఇక్కడి నుంచి క్యాల్కులేషను 0 years నుంచి ఇక్కడికి 100 years. శాస్త్రంలో అయితే 120 అని ఉంది. ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే మనకి ఏజ్ తగ్గుతుంది కాబట్టి, ఆయుష్ ప్రమాణం తగ్గుతుంది కాబట్టి 100 వేసుకున్నాం. వేసుకున్నప్పుడు ఏంటంటే దీంట్లో ఈ జీవన రేఖలో ఏంటంటే ఇది స్ట్రైట్గా వెళుతున్నటువంటి రేఖ ఎక్కడో ఒక చోట చిన్న గ్యాప్ అనేది వస్తుందమ్మా. అంటే కంప్లీట్ అక్కడ రేఖ ఉండదు. అంటే ఇక్కడ దాకా వస్తుంది రేఖ, ఇక్కడి నుంచి రేఖ ఉంటుంది, మధ్యలో అసలు రేఖ కనిపించదు మీకు. ఓకే. అంటే రబ్బర్తో తుడిపేసినట్టుగా ఉంటుంది. అంటే అక్కడ రేఖ ఉండదు, కొంచెం కట్ అయిపోతుంది. అవును. ఈ కట్ అయిపోయినప్పుడు ఏంటంటే మనకి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా రేఖ ఎక్కడ దాకా వచ్చి ఇక్కడ దాకా ఎండ్ అయిపోయినా తర్వాత కంటిన్యూ అయినా, లేకపోతే ఇక్కడ దాకా ఉన్నప్పటికీ కూడా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా 100 yearsగా 10 భాగాలుగా మనం జాగ్రత్తగా వేసుకుని దాంట్లో మనకి ఏ 10 years గ్యాప్లో ఇది బ్రేక్ అవుతుందో చూసుకోవాలి. ఇది చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ 10 years గ్యాప్లో ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ కనుకోండి, అదేమవుతుంది స్టార్టింగ్లోనే గ్యాప్ వచ్చింది. లేదు ఇక్కడి నుంచి ఇక్కడికి 10 years అనుకోండి, స్టార్టింగ్లో వచ్చింది. లేదు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అనుకోండి, ఆ 10 years గ్యాప్లో చివరిలో వచ్చింది. అంటే ఏంటంటే అక్కడ మళ్ళీ 2 ఏళ్ళకి 1 yearకి క్యాలిక్యులేట్ చేసుకుని ఈ 2 yearsలో 1.5 yearలో జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పొచ్చు. ఈ గ్యాప్కి ఏంటంటే ఇలా కనుక ఎవరికైనా గ్యాప్ ఉంటే, అంటే మీ వాళ్ళకి కానీ మీ పిల్లలకి కానీ బంధువులకు కానీ ఎక్కడైనా సరే మనకి జీవన రేఖలో కనుక కట్ అయిపోయింది అంటే కంప్లీట్ అసలు రేఖ కనిపించదు, అక్కడ గ్యాప్ వచ్చేస్తుంది. అలా వచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళకి అనుకోకుండా మరణం కానీ, లేకపోతే అన్ని సోఫిస్టికేటెడ్గా ఆరోగ్యం అన్నీ బాగున్నప్పటికీ కూడా లోపల ఇండైరెక్ట్గా ఏంటంటే ఈ సూసైడల్ థాట్ ఇంటెన్షన్స్ అనేవి వస్తాయి. సార్ ఎందుకు ఈ లైఫ్, నేను వెళ్ళిపోదాము అని లోపల నుంచి ప్రేరణ కలిగి వాళ్ళు సూసైడ్ అటెంప్ట్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పచ్చు. కనుక ఏంటంటే ఇలా ఉన్న వాళ్ళకి ఏం చేస్తామంటే జనరల్గా డాక్టర్ కనుక మనకి ప్రైవసీ చేసినట్టుగా కొంచెం వాళ్ళకి బాగా తిక్కని తిని ఎవరంటే స్పౌస్ కానీ తల్లిదండ్రులు కానీ, లేకపోతే ఏంటంటే ఉన్న వాళ్ళకి బాగా క్లోజ్గా ఉండేటువంటి రూమ్మేట్స్ కానీ చూసుకుని, అమ్మ వీళ్ళకి ఈ బాబుకి కానీ పాపకి కానీ వీడికి కొద్దిగా ఈ పీరియడ్లో ఈ 2 ఏళ్ళు కొంచెం ఇబ్బందికరంగా ఉంది కనుక ఏంటంటే మీరు జాగ్రత్తగా గమనిస్తూ ఉండి మోరల్ సపోర్ట్ చేస్తూ ఉండి, ఎప్పుడైనా సరే ఒకవేళ ఏదైనా అటువంటిది చేస్తే ఇమీడియట్గా రెస్క్యూ చేస్తే ఏంటంటే మనకి రెస్క్యూ మనకి కవర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందండి. కింద రేఖ ఉన్నది కాబట్టి రెస్క్యూ చేస్తే మనకి ఛాన్సెస్ ఉంటాయని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. బట్ ఈ రెస్క్యూ సక్సెస్ అవుతుందా లేదా అనేది ఏంటంటే ఈ రేఖ ఎవరికైనా కట్ అయిన వాళ్ళకి అందరికీ ఈ సపోర్టింగ్ లైన్ ఒకటి ఉంటుంది. ఈ సపోర్టింగ్ లైన్ అందరికీ ఉండదు, ఇది ఒకటే ఉంటుంది. ఈ రేఖ కట్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా సపోర్టింగ్ లైన్ చాలా మందికి ఉంటుంది, మెజారిటీ వాళ్ళకి. ఓకే. అంటే ఏంటంటే ఈ పక్కన సపోర్టింగ్ జీవన లేఖ లోపల వైపు ఈ సపోర్టింగ్ లైన్ ఎప్పుడైతే వస్తుందో ఖచ్చితంగా వాళ్ళకి మనం ఏమాత్రం ఎఫర్ట్ పెట్టినా కానీ
వాళ్ళు సేవ్ అయ్యే అవకాశం ఉంది. ఇఫ్ ఇన్ కేస్ అది లేకపోతే సార్? ఇది లేకపోతే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. రైట్. రెండోది ఏంటంటే, అంటే జనరల్గా ఎవరికి ఉండదు, ఈ కట్ అయిన దగ్గర నుంచి అసలు ఇక్కడి నుంచి లేదనుకోండి, అంటే కొంచెమే ఉంది, ఇక్కడి నుంచి అసలు రేఖ లేక అక్కడ దాకా ఎండ్ అయిపోయి సపోర్టింగ్ లైన్ కూడా లైన్ లేకపోతే ఏంటంటే ఓకే ఆయుర్దాయం అంతవరకే ఉందని మన సూచన మాత్రంగా చెప్పడానికి వీలవుతుంది. బట్ ఇదేంటంటే అష్టసాముద్రికంలో ఉన్న మేజర్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, పుట్టినప్పుడు ఉన్న రేఖలకి పెరిగేటప్పుడు రేఖలు మారుతూ ఉంటాయి. అంటే మనం పుట్టినప్పుడు ఈయనకి కొంచెం చూసి 20 ఏళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నది అని మనం ఇండికేట్ చేసాం అనుకోండి, తర్వాత పుట్టిన తర్వాత వాళ్ళు చేసుకునే కర్మఫలం కానీ, పూజలు కానీ, పునస్కారాలు కానీ వీటి వల్ల ఏమవుతుందంటే ఒక్కోసారి అది ఫామ్ అయిపోతుంది. వాడికి 20 ఏళ్ళు వచ్చేసరికి ఈ రేఖకి మధ్యలో లైన్ ఫామ్ అయిపోతుంది. మరి అప్పుడు చెప్పిన జ్యోతిష్కుడు తప్పని కాదు ఉద్దేశం, కర్మఫలంగా అది రెక్టిఫై అయిపోతుంది. అలా రెక్టిఫై అయిపోతే ఆ ఏజ్ వచ్చేసరికి అది కలిసిపోతే దాన్ని ఇండికేట్ చేయకూడదు మనం. ఓకే ఓకే ఓకే. అది అప్పటికి కూడా 20 ఏళ్ళు, ఆయనకి 30 ఏళ్ళకు 20 ఏళ్ళకు 40 ఏళ్ళకు ఆ గ్యాప్ ఉందనుకోండి, ఆ గ్యాప్ వచ్చేటప్పటికి అప్పటికి కూడా అలాగే ఉంటే అది మనం దాన్ని క్లియర్గా ఇండికేట్ చేసుకుని అప్పుడు ఆ 2 ఇయర్స్ కొంచెం జాగ్రత్త పడటం అనేది ప్రధానంగా ఉంటుంది. ఇది మీకు ఇందా చెప్పినట్టు ఈ కింద రేఖ లేకపోతే, పక్కన సపోర్టింగ్ లేక రాకపోతే అని అడిగారు మీరు. సపోర్టింగ్ లేకుండా ఇక్కడికి ఎండ్ అయిపోతే వాళ్ళది అంతవరకే ఆయుర్దాయం అని చెప్పేటువంటి, లైక్ బాలరిష్టం అలా అనుకోవచ్చు, అలా చెప్పొచ్చు. ఓకే. అలా కాకుండా ఈ కింద ఉండి సపోర్టింగ్ లైన్ గా ఉంటే వాళ్ళు ఏదైనా వెళ్ళిపోతే ఏంటంటే స్వయంకృతం కింద అనమాట. అంటే సూసైడ్స్ వీటి వల్ల వెళ్ళిపోతే ఈ పక్కన సపోర్టింగ్ లైన్ ఉండి కింద ఎక్స్టెండ్ లైన్ కూడా ఉండి మధ్యలో ఆ గ్యాప్లో మనకు మనం సేవ్ చేయకపోతే మన స్వయంకృతంగా, మీరు అంటారే ఒక 5 నిమిషాల ముందు డైరెక్టర్ దగ్గర తీసుకొస్తే సేవ్ అయ్యేదండి అంటారు చూసారా, ఓకే. మనకి మానవ ప్రయత్నంలో లోపం వల్లే పోతారు తప్పితే వీళ్ళకి ఆయుష్ పరంగా ఏంటంటే 2 ఛాన్సులు ఉన్నాయి. సేవ్ అయ్యే అవకాశం ఉంది, నెక్స్ట్ లైఫ్ ఉంది. సో మనం ఏమాత్రం కేర్ తీసుకుని ఏమాత్రం దాన్ని రెస్పాండ్ అయినా ఖచ్చితంగా వీళ్ళు సేవ్ అయిపోయి మన మనిషి మనకి బతుకుతారు. అందుకని ఏంటంటే ఊరికే జ్యోతిష్ శాస్త్రం అంటే మూఢంగా చెప్పడం కాకుండా, ఇప్పుడు జస్ట్ నేను చెప్పినటువంటి మీరు అడిగిన క్వశ్చన్ ప్రాపర్గా దాన్ని యూటిలైజ్ చేసిన సైంటిఫిక్గా ఇలా ఉంది కాబట్టి దానికి ఏం కేర్ తీసుకోవాలి, ఎవరు దగ్గరగా ఉంటారు వాళ్ళకి కొంచెం చూసుకోమని చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఒక లైఫ్ని సేవ్ చేసాం. అవును. ఏదో మూఢ విశ్వాసం పెట్టేసి ఇంత జపాలు చేయండి, హోమాలు చేయండి, వేలు కట్టించుకోవడం కాకుండా ఇక్కడ ఉన్నదేంటి ప్రిడిక్షన్ చూపిస్తోంది. దానికి జస్ట్ ఏంటంటే మనం ఇక్కడ సేవ్ అయ్యే అవకాశం ఉంది, నెక్స్ట్ లైఫ్ ఉంది. జస్ట్ ప్రాపర్ కేర్ తీసుకుంటే మనం ఆ టైంలో జాగ్రత్తగా 2 ఏళ్ళు జాగ్రత్తగా చూసుకుంటే మన మనిషి మనకి బతికి బోల్డంత లైఫ్ ఉంది తర్వాత. ఓకే. అంటే ఒక లైఫ్ను సేవ్ చేయడానికి శాస్త్రం ఉపయోగపడాలి, ఒకరిని భయపెట్టడానికో లేకపోతే వాడిని కంగారు పెట్టడానికి కాకుండా ఒక మనిషిని సేవ్ చేయడానికి శాస్త్రం ఉపయోగపడుతుంది ఇక్కడ. సూపర్. ఓకే. అలా ఉపయోగించుకోవాలి శాస్త్రాన్ని. ఒక రిపోర్ట్ లాగా, అనాలిసిస్ రిపోర్ట్ లాగా. మనకి హార్ట్ ఆపరేషన్ ఇందులో బ్లాక్ అయిందని చెప్పగానంటే సర్జరీ చేస్తే బతుకుతాడు, రిపోర్టే లేకపోతే ఏమవుతుంది తెలియదు మనకి, అసలు తెలియదు. అలా రిపోర్ట్ లాగా ఇది ఉపయోగపడుతుంది. ఇచ్చిన ఇండికేషన్ మనం గమనించుకుని దానికి సేవ్ చేయడానికి, ఒక మనిషిని సేవ్ చేసుకోవడానికి ఇది ఖచ్చితంగా ఒక చిన్న ప్రికాషన్ లాగా ఉపయోగపడుతుంది. మనకి చాలా మంది లైఫ్ సేవ్ అవడానికి ఉపయోగపడుతుంది శాస్త్రం ఇక్కడ. రైట్ సార్. అంటే మీరు చెప్పిన ఈ ఒక్క రేఖతో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వారిది చెక్ చేసుకోవచ్చు, పక్క వాళ్ళది చెక్ చేసుకోవచ్చు, రూమ్మేట్స్, క్లాస్మేట్స్, ఫ్యామిలీ మెంబర్స్ చూసుకుని అవి ఎక్కడ ఉందో చూసుకుని ఆ 2 ఇయర్స్ కొంచెం జాగ్రత్తగా మోరల్ సపోర్ట్ గా ఉంటూ ఏదన్నా అటెంప్ట్ చేస్తే ఇమీడియట్ గా మనకి రెస్క్యూ చేస్తే చక్కగా మన లైఫ్ మనకు వస్తుంది అనమాట. అది మన మనిషిని పోగొట్టుకోకుండా శాస్త్రం మనకి ఉపయోగపడుతుంది. రైట్ సార్, ధన్యవాదాలు. చాలా సంతోషం.